Design of mission elements. Design of cams. Cam. A cam is a rotating mission element which gives reciprocating or oscillating motion to another element known as follower. ఇక్కడ మనకి క్యామ్ అండ్ ఫాలోవర్స్ని ఇచ్చేసి రోటరీ మోషన్ని రెసిప్రోకేటింగ్ మోషన్గా కానీ లేదంటే రోటరీ మోషన్ని ఆసిలేటింగ్ మోషన్గా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనకి ఐసీ ఇంజిన్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్ లేస్ లేకపోతే ఆటోమేటిక్ మిషన్స్ వాటిలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు వీటిని క్యామ్స్ అండ్ ఫాలోవర్స్ని. అయితే ఇక్కడ క్యామ్ అనేది మేజర్ ఫంక్షన్ ఏంటంటే రోటరీ మోషన్ని రెసిప్రోకేటింగ్ లేదంటే ఆసిలేటింగ్ మోషన్ కింద కన్వర్ట్ చేయడానికి క్యామ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది లైన్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ క్యామ్ అండ్ ఫాలోవర్స్ని హైర్ పేర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఎగ్జామ్స్లో అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. హైర్ పేర్స్ అంటే మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది ఇదే ఏ పేర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ హైర్ పేర్. అలాగే క్యామ్ అనేది డ్రైవర్, ఫాలోవర్ అనేది డ్రైవెన్ అనమాట. ఇక్కడ మనకి రొటేషనల్ మోషన్ అనేది ఇక్కడ మనకి క్యామ్ అనేది రొటేషన్ అవుతే ఆటోమేటిక్గా ఇది ఫాలోవర్ అనేది రెసిప్రోకేషన్ అవుతుంది. నెక్స్ట్ ద క్యామ్ ఈజ్ నార్మల్లీ రొటేట్స్ వైల్ ద ఫాలోవర్ మే ట్రాన్స్లేట్ ద ఆర్ ఆసిలేట్స్. ఇక్కడ మనకి క్యామ్ అనేది ఇప్పుడు రొటేషన్ అవుతుంది, అలాగే ఫాలోవర్ అనేది ట్రాన్స్లేషన్ కానీ లేదంటే ఆసిలేషన్ కానీ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్స్లో అయితే రెసిప్రోకేషన్ అవుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. నెక్స్ట్ ద కెనమాటిక్ క్యామ్ డిజైన్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద జనరేషన్ ఆఫ్ క్యామ్ ప్రొఫైల్. ఇక్కడ క్యామ్ ప్రొఫైల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ క్యామ్ ప్రొఫైల్స్ని బట్టే మనకి డిజైన్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి మెయిన్ డిజైన్ అనేది ఇక్కడ క్యామ్ ప్రొఫైల్ అనేది మెయిన్ టాస్క్ అనమాట. అందుకని కెనమాటిక్ క్యామ్ డిజైన్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద జనరేషన్ ఆఫ్ క్యామ్ ప్రొఫైల్ అంట. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఆపరేటింగ్ ద ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ యొక్క ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ని ఆపరేట్ చేయడానికి ఈ క్యామ్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఆటోమేటిక్ అండ్ అటాచ్మెంట్ మిషన్స్, పేపర్ కటింగ్ మిషన్స్, స్పిన్నింగ్ అండ్ వీవింగ్ టెక్స్టైల్ మిషన్స్, ఫీడ్ మెకానిజం, ఆటోమేటిక్ లేస్, ఆటోమేటిక్ ఎన్సీ కానీ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కానీ ఇవన్నింటిలో కూడా ఆ టూల్స్ ఆపరేట్ అవ్వడానికి ఫీడ్ మెకానిజమ్స్ వాటికి ఎక్కువగా క్యామ్ షాఫ్ట్స్ అనేది కామన్గా ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫాలోవర్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అకార్డింగ్ టు ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్, అంటే ఫాలోవర్కి క్యామ్కి ఎటువంటి కాంటాక్ట్ ఉన్నదనేది బట్టి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్, క్యామ్ విత్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. ఇక్కడ చూడండి మనకి ఫాలోవర్ అనేది నైఫ్ ఎడ్జ్ అంటే పాయింట్ కాంటాక్ట్లో అవుతుంది కాబట్టి ఇందులో ఎక్కువగా ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి తొందరగా అరిగిపోయి ఎక్కువ హీట్ జనరేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, తొందరగా వేరైపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి రోలర్ ఫాలోవర్, అంటే ఇక్కడ ఫాలోవర్ ఎండింగ్లో మనకు చిన్న రోలర్ని ఇచ్చేసి చేస్తాడు. దీనికి ఎక్కువ స్పేస్ కావాలన్నమాట. ఎక్కువగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్స్, అంటే ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్స్ అంటే ఇది ఫ్లాట్ ఫేస్ ఉంది. అలాగే ఫోర్త్ వచ్చేసరికి స్పెరికల్ ఫేస్డ్ ఫాలోవర్స్ అనమాట. ఇవి ఎక్కువగా మనకి ఆటోమొబైల్స్లో వాటిలో వాడతారు. ఇది వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్లో వాడతారు అనమాట. ఇవి క్లాసిఫికేషన్స్, ఫస్ట్ క్లాసిఫికేషన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద మోషన్ ఆఫ్ ద ఫాలోవర్, అంటే మూమెంట్ని బట్టి ఫాలోవర్ ఎలా మూవ్ అవుతుంది అన్నదాన్ని బట్టి సెకండ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే క్యామ్ యాక్సిస్కి మనకి ఇక్కడ రెసిప్రోకేషన్ అవుతుంది అనుకోండి, అంటే క్యామ్ నుంచి అటు ఇటు రెసిప్రోకేషన్ అవుతుంది. అప్పుడు మనకి ఇది క్యామ్ విత్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్లో రెసిప్రోకేటింగ్ ఆర్ ట్రాన్స్లేటివ్ ఫాలోవర్, అంటే ఫాలోవర్ అనేది ఇక్కడ రెసిప్రోకేషన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆసిలేటింగ్ అవుతుంది, అంటే ఈ క్యామ్ రొటేషన్ మాత్రం క్యామ్ ప్రొఫైల్ ఒకటే, అంటే ఈ క్యామ్ రొటేషన్ అవుతున్నప్పుడు ఇది రెసిప్రోకేట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఆసిలేషన్ అవుతుంది, అంటే ఇది రొటేషన్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇది ఇటు సర్క్యులర్గా ఉంటుంది అనమాట, అంటే ఆసిలేట్ అవుతుంది అనమాట అటు ఇటు పైకి. ఇక్కడ మీరు డయాగ్రామ్స్ చూడొచ్చు. అంటే సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఆసిలేటింగ్ ఆర్ రొటేటింగ్ ఫాలోవర్. ఇది ఫస్ట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్లేటింగ్ ఫాలోవర్ అంటాం, దాన్ని మనం రెసిప్రోకేటింగ్ అంటున్నాం అనమాట. మనకి ఏ అప్లికేషన్ ఎక్కడ మూమెంట్ ఎలా కావాలో దాన్ని బట్టి ఇవి చూస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద పాత్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఫాలోవర్. ఈ పాత్ ఆఫ్ మోషన్ బట్టి అంటే అక్కడ యాక్సిస్ని బట్టి, ఇక్కడ క్యామ్ యాక్సిస్ అలాగే ఫాలోవర్ యాక్సిస్ ఒకే యాక్సిస్లో కనుక ఉంటే దాన్ని మనం రేడియల్ ఫాలోవర్ అంటాం. ఇక్కడ మనకి క్యామ్ యాక్సిస్ సమ్ ఆఫ్సెట్లో ఉంది, అంటే అవే ఫ్రమ్ ద ఫాలోవర్ యాక్సిస్కి ఇది కొంత డిస్టెన్స్లో ఉంది కాబట్టి
కొంత ఆఫ్సెట్లో ఫిక్స్ చేసాం కాబట్టి దీన్ని ఆఫ్సెట్ ఫాలోవర్స్ అంటాం. ఇది థర్డ్ క్లాసిఫికేషన్. ఇందులోనే మళ్ళీ చూడొచ్చు నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అంటే మనకి ఎడ్జ్ పాయింట్ అనేది నైఫ్ ఎడ్జ్, షార్ప్ నైఫ్ ఎడ్జ్ అనేది క్యామ్ మీద ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అంటున్నాం దీన్ని. ఇది నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. దీంట్లో ఏంటంటే తొందరగా వీరింగ్ అయిపోతాయి, అరిగిపోతాయి. అలాగే ఫ్రిక్షన్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. తొందరగా వీరింగ్ టీరింగ్ అయిపోవడం వల్ల దీన్ని రేర్గా యూజ్ చేస్తారన్నమాట ఎక్కువగా. ఇది రోలర్ ఫాలోవర్. దీన్ని ఎండింగ్లో సమ్ రోలర్ని యూజ్ చేసి చేస్తారు కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి. రోలర్ ఫాలోవర్స్కి ఎక్కువ స్పేస్ కావాలి అన్న చోట్ల ఎక్కువగా ఇది వాడతారన్నమాట. అంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఎక్కువగా దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్లో ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్లో విచ్ టైప్ ఆఫ్ ఫాలోవర్స్ని యూజ్ చేయాలంటే మనకి రోలర్ ఫాలోవర్స్. అలాగే ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్స్ ఇవి వచ్చేసరికి మనకి ఎండింగ్లో ఫ్లాట్ ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫాలోవర్ ఎండింగ్లో ఫ్లాట్ ఫేస్ ఉంటుంది. దాన్ని ఎక్కువగా ఇది ఆటోమొబైల్స్లో కూడా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా దీనికన్నా మోడిఫైడ్ వర్షన్ అనమాట. ఏంటది మోడిఫైడ్ అంటే ఇది దాన్నే కొంచెం మోడిఫై చేసి చేస్తారనమాట. స్పెరికల్ ఫేస్డ్ ఫాలోవర్స్ దీన్ని ఎక్కువగా ఆటోమొబైల్స్లో ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. హై స్పీడ్ ఇంజిన్స్లో అట్లా ఆటోమొబైల్స్లో ఎక్కువగా ఈ స్పెరికల్ ఫేస్డ్ ఫాలోవర్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ ఆఫ్సెట్ ఫాలోవర్. ఇక్కడ మనకు ఫాలోవర్ అనేది అలాంగ్ ద యాక్సెస్ అవే ఫ్రమ్ ద యాక్సెస్ ఆఫ్ క్యామ్ సెంటర్. క్యామ్ సెంటర్ నుంచి కొంత యాక్సెస్కి షిఫ్ట్ అయి ఉంటుంది. దీన్ని మనం ఆఫ్సెట్ ఫాలోవర్స్ అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యామ్స్. క్యామ్స్లో మనకి డిస్క్ క్యామ్ అంటే మనం రేడియల్ క్యామ్ అని అంటాం. దీంట్లో ఏంటంటే మనకి రేడియల్ క్యామ్స్ ఆఫ్ ద ఫాలోవర్ రెసిప్రొకేట్స్ ఆర్ ఆసిలేట్స్ ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద క్యామ్ యాక్సిస్. అంటే క్యామ్ యాక్సిస్కి 90 degreesలో అంటే పర్పెండిక్యులర్గా మూమెంట్ అయితే దాన్ని మనం రేడియల్ క్యామ్స్ అంటామన్నమాట. అంటే ఇది క్యామ్ యాక్సిస్కి ఇది 90 degreesలో రొటేషన్ అవుతుంది. అంటే ఇది మనకి జెడ్ యాక్సిస్లో ఉంటుంది. క్యామ్ యాక్సిస్ అనేది జెడ్ యాక్సిస్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి వై యాక్సిస్. ఈచ్ పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట. అలాంటి వీటిని మనం రేడియల్ క్యామ్స్ అంటామన్నమాట. రేడియల్ క్యామ్స్. అలాగే సిలిండ్రికల్ క్యామ్స్ వచ్చేసరికి క్యామ్ యాక్సిస్కి ఫాలోవర్ యాక్సిస్ ఒకేలా మూవ్ అవుతాయి. అంటే ఇక్కడ అందులో మూమెంట్ పర్పెండిక్యులర్గా ఉంటే దీంట్లో వచ్చేసరికి క్యామ్ యాక్సిస్కి అలాగే ఫాలోవర్ యాక్సిస్ ఒకే ప్యారలల్గా ఉంటే కనుక దాన్ని మనం సిలిండ్రికల్ క్యామ్స్ అంటాం. ఇక్కడ చూడవచ్చు మనం క్యామ్ యాక్సిస్ ఈ విధంగా ఉంది. ఇది రొటేషన్ అవుతున్నప్పుడు మనకి ఈ ఫాలోవర్ అనేది అటు ఇటు ఆసిలేట్ అవుతుంది అనమాట. ఇలా ఆసిలేట్ అయినప్పుడు మనకి ఏంటంటే దీని యాక్సిస్ అలాగే క్యామ్ యాక్సిస్ రెండు ప్యారలల్గా ఉంటాయి. అలాంటి క్యామ్స్ మనం సిలిండ్రికల్ క్యామ్స్ అంటాం. ఇన్ సిలిండ్రికల్ క్యామ్స్ ద ఫాలోవర్ రెసిప్రొకేట్స్ ఆర్ ఆసిలేట్స్ ఇన్ ద డైరెక్షన్ ప్యారలల్ టు ద క్యామ్ యాక్సిస్. క్యామ్ యాక్సిస్కి ప్యారలల్గా ఇవి రెసిప్రొకేషన్ అవుతాయి. దాన్ని మనం సిలిండ్రికల్ క్యామ్స్ అంటాం. ఇన్ని యాక్చువల్ ప్రాక్టీస్లో మనకి ఎక్కువగా ఇచ్చేసి క్యామ్స్ ఏంటంటే మనకి రేడియల్ క్యామ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కడైతే అవసరం రేర్ అప్లికేషన్స్లో దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఈ క్యామ్స్ యొక్క నామన్క్లేచర్ చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి ఫస్ట్ ఈ క్యామ్ డిజైన్ అంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే క్యామ్ యొక్క బేస్ సర్కిల్. అంటే ఒక్కొక్క మిషన్ ఎలిమెంట్స్ ఒక్కొక్క పారామీటర్ మీద డిపెండ్ అవుతాయి. సపోజ్ మనం గేర్స్ తీసుకున్నాం అనుకోండి, గేర్స్ అనేది పిచ్ సర్కిల్ డయామీటర్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే స్క్రూ థ్రెడ్స్ తీసుకున్నాం అనుకోండి, స్క్రూ థ్రెడ్ అనేది నామినల్ డయామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక రివిట్ తీసుకున్నాం అనుకోండి, రివిట్ అనేది షాంక్ డయామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి డిజైన్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మన క్యామ్స్ వచ్చేసరికి దేని మీద డిజైన్ బేస్ అయి ఉంటుందంటే బేస్ సర్కిల్ మీద డిజైన్ ఉంటుంది అనమాట. దీని యొక్క బేస్ సర్కిల్ అనేది స్మాలెస్ట్ సర్కిల్. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది స్మాలెస్ట్ సర్కిల్ని బేస్ సర్కిల్ అంటాం. ఇక్కడ మనకి హింటులుగా ఉన్నాయి కదా, ఇది క్యామ్ ప్రొఫైల్. ఇది క్యామ్ ప్రొఫైల్. నెక్స్ట్ పిచ్ సర్కిల్ వచ్చేసరికి డాట్ లైన్స్ ఉన్నాయి చూడవచ్చు మనం. మీకు ఒకసారి తీసేద్దాం, మీకు ఇప్పుడు దీంట్లో అర్థమవుతుంది చూడండి. పిచ్ సర్కిల్ క్యామ్ ఈ నోటేషన్ చూసి మనకి నెక్స్ట్ దీంట్లోనే పాయింట్స్ వస్తాయి చూడవచ్చు. ఇది మోర్ క్లియర్ డయాగ్రామ్. దీంట్లో వచ్చేసరికి మనకి పిచ్ కర్వ్, క్యామ్ ప్రొఫైల్, అలాగే పిచ్ సర్కిల్, ప్రైమ్ సర్కిల్, బేస్ సర్కిల్స్, ఇలా ప్రెజర్ యాంగిల్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతుంటే అవే చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది మనకి బేస్ సర్కిల్ ఎక్కువ అడుగుతున్నాడు. అంటే ద స్మాలెస్ట్ సర్కిల్ డ్రాన్ టాంజెన్షియల్ టు ద క్యామ్ ప్రొఫైల్ విత్ ఇట్స్ సెంటర్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ క్యామ్ షాఫ్ట్. ద సైజ్ ఆఫ్ ద బేస్ సర్కిల్ determines the size of the cam.
ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద క్యామ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే బేస్ సర్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే స్మాలెస్ట్ సర్కిల్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ప్రైమ్ సర్కిల్ కానీ పిచ్ సర్కిల్స్ కానీ రేర్గా అడుగుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కువగా అడిగేది లిఫ్ట్. లిఫ్ట్ అంటే దీన్ని మనం స్ట్రోక్ ఆఫ్ ది క్యామ్ కూడా అంటాం. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ట్రావెల్ ఆఫ్ ద ఫాలోవర్ ఫ్రమ్ లోయెస్ట్ పొజిషన్ టు టాప్ మోస్ట్ పొజిషన్. అంటే లోయెస్ట్ పొజిషన్ నుంచి టాప్ మోస్ట్ పొజిషన్కి ఈ ఫాలోవర్ కనుక మూవ్ అవుతుంది, దాన్ని మనం ఎంతైతే మూవ్ అయింది దాన్ని మనం లిఫ్ట్ అంటాం అంట. ఇక్కడ చూడొచ్చు మనం దీని మూమెంట్ ఇలా ఉంది కదా, అంటే మనకి ఇక్కడ ఇది ఎంతైతే ఉందో మనకి ఈ ఫాలోవర్ కూడా అంత మూవ్ అవుతుంది అనమాట. ఈ పొజిషన్కి టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తుంది, దాన్ని మనం లిఫ్ట్ అంటాం అనమాట. అంటే ఇది వన్ కంప్లీట్ రివల్యూషన్స్లో ఇది లోయెస్ట్ పొజిషన్ నుంచి హైయెస్ట్ పొజిషన్కి ఎంత వెళ్తుందో దాన్ని మనం లిఫ్ట్ అంటాం, స్ట్రోక్ ఆఫ్ ది క్యామ్. నెక్స్ట్ క్యామ్ ప్రొఫైల్ అంటే మనం చూసాము ఆల్రెడీ. క్యామ్ ఎలా అయితే ప్రొఫైల్ ఉందో దాన్ని మనం క్యామ్ ప్రొఫైల్ అంటాం. ఇది యాష్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇది క్యామ్ ప్రొఫైల్ అంటే ఫాలోవర్ ఆ పాత్ని ఫాలో అవుతుంది కదా, దాన్ని మనం క్యామ్ ప్రొఫైల్స్ అంటాం. నెక్స్ట్ ప్రెజర్ యాంగిల్. ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫాలోవర్ మూమెంట్ అండ్ నార్మల్ టు ద పిచ్ కర్వ్ ఎట్ ఎనీ పాయింట్. పిచ్ కర్వ్కి నార్మల్గా తీసుకుంటాడు ఫాలోవర్ మూమెంట్కి. అలాగే దాన్ని మనం ప్రెజర్ యాంగిల్ అంటాం. ఈ ప్రెజర్ యాంగిల్ అనేది వేరియేషన్ అవుతుందంట. ఎలా అంటే ఫ్రమ్ మ్యాక్సిమం టు మినిమం డ్యూరింగ్ ద కంప్లీట్ రొటేషన్. మ్యాక్సిమం నుంచి మినిమంకి వేరియేషన్ అవుతుంది. హైయర్ ద ప్రెజర్ యాంగిల్, హైయర్ ద సైడ్ థ్రస్ట్ అండ్ హైయర్ ద చేంజెస్ ఆఫ్ జామింగ్ ట్రాన్స్లేటింగ్ ఫాలోవర్ ఇన్ గైడ్ వేస్. ఏంటంటే మనకి ఇక్కడ ప్రెజర్ యాంగిల్ పెంచుకుంటూ పోయామనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే జామ్ అయిపోతుంది, ఎక్కువ జర్క్స్ రావడానికి కారణం ఉంటుంది. కాబట్టి అది పర్పస్ సర్వే అవుతుంది. కాబట్టి ప్రెజర్ యాంగిల్ అంతే వీలైనంత తక్కువ ఉండాలన్నమాట. ద ప్రెజర్ యాంగిల్ షుడ్ బి స్మాల్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ డిజైన్. అందుకనే డిజైన్ ఆఫ్ లిమిట్స్లో మనకి తక్కువ ఉండాలంటున్నాం. ద ప్రెజర్ యాంగిల్ షుడ్ బి లెస్ దాన్ 45 degrees ఫర్ లో స్పీడ్. లో స్పీడ్ అనుకోండి 45 degrees లోపు ఉంటుంది. అలాగే హై స్పీడ్ అనుకోండి 30 degrees లోపు ఉండాలన్నమాట. మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు. మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాలి. మ్యాక్సిమం ఇదే ఫాలో అవ్వాలి, 30 degrees. ఎప్పుడు డిజైన్లో 30 degrees హై స్పీడ్ ఇంజిన్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తారు కాబట్టి అంటే మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్ 30 degrees లోపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెజర్ యాంగిల్ బాగా తగ్గించుకుంటూ పోయినా మనకి ఏంటంటే ఇంకా మళ్ళీ ఆప్టిమం ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే క్యామ్ సైజ్ అనేది ఆఫ్సెట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే క్యామ్ సైజ్ అనేది పెంచుకోవాలి, లేదంటే ఆఫ్సెట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఉంటాం. అందుకని మనం ఆప్టిమం డిజైన్ ఉండేటట్టు లెస్ దాన్ 30 degrees ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎసెంట్. యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అంటే మనకి ఫాలోవర్ రేజ్ అవుతుంది కదా, ఎంతవరకు రేజ్ అవుతుందో ఆ యాంగిల్ కన్సిడర్ చేస్తే మనం దాన్ని యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటే డ్యూరింగ్ వన్ కంప్లీట్ రొటేషన్ అప్పుడు క్యామ్ ఎప్పుడైతే మనకు ఆ టాప్ మోస్ట్ పొజిషన్ నుంచి కిందకి దిగిందో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఇటువల్ల వచ్చేసరికి ఇన్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ క్యామ్ డ్యూరింగ్ విచ్ ద ఫాలోవర్ రిమైన్స్ కాన్స్టెంట్. చాలా ఇంపార్టెంట్ 13th పాయింట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతున్నమాట. డ్వెల్ పీరియడ్లో ఫాలోవర్ పైకి కిందకి అసలు మూవ్ అవ్వదు, ఓకే స్టేషనరీగా ఉంటుంది అనమాట, రెస్ట్ కండిషన్లో ఉంటుంది. ఏది ఫాలోవర్ అనేది, దాన్ని మనం డ్వెల్ పీరియడ్ అంటాం. ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఇది కంప్లీట్ రివల్యూషన్ అప్పుడు మనకి ఏంటంటే ఇటు రివల్యూషన్ అవుతుంది అనుకుందాం. ఈ ఫాలోవర్ ఎంతైతే రైజ్ అవుతుందో అంటే మనకి ఈ పాయింట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ దాకా మనకి ఫాలోవర్ ఎటువంటి మూవ్మెంట్ ఉండదు, దాన్ని రెస్ట్ పీరియడ్ డ్వెల్ పీరియడ్ అంటున్నాం. ఇది ఇక్కడ నుంచి మనకి ఇంచుమించు ఇక్కడ దాకా మీకు ఏమవుతుంది రైజ్ అవుతుంది, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ రైజ్ అంటాం ఉంటాం ఈ పోర్షన్. అలాగే నెక్స్ట్ ఈ పాయింట్ దాటి ఎప్పుడైతే వచ్చిందో ఇది మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట, అంటే ఈ పాయింట్ దాకా మనం అది యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటాం. నెక్స్ట్ రెస్ట్లో ఉండేది ఇప్పుడు అది డ్వెల్ పీరియడ్ అంటాం. సమ్ పొజిషన్లో మనకి ఇక్కడ కూడా కొంత డ్వెల్ పీరియడ్ ఉంటుంది టాప్ మోస్ట్ పొజిషన్లో, అంటే యాంగిల్ ఆఫ్ ఎసెంట్కి డిసెంట్కి మధ్యలో కొంత డ్వెల్ పీరియడ్ కూడా ఉంటుంది అనమాట. అది డిజైన్స్లో ఇస్తూ ఉంటారు, రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఇది రైజ్ ఆఫ్ క్యామ్ అంటే ద మోషన్ ఆఫ్ ద క్యామ్ విచ్ టెండ్స్ టు లిఫ్ట్ ద ఫాలోవర్ నౌన్ యాజ్ ద రైజ్ ఆఫ్ క్యామ్. ఇక్కడ ఫాలోవర్ అనేది లిఫ్ట్ పొజిషన్లోకి వెళ్తుంది, అంటే సమ్ పొజిషన్ నుంచి ఎప్పుడైతే టాప్ మోస్ట్ పొజిషన్ ఉందో దాన్ని రైజ్ ఆఫ్ క్యామ్ అంటాం. డ్వెల్ ఆఫ్ క్యామ్, ఇది మనం ఇందాక ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా, డ్వెల్ ఆఫ్ క్యామ్. ఇదంటే ద రొటేషన్ ఆఫ్ క్యామ్ ఫర్ విచ్ ఫాలోవర్ స్టేషనరీ, అంటే రెస్ట్ పొజిషన్లో ఉంటుంది ఫాలోవర్ అనేది, దాన్ని మనం డ్వెల్ పీరియడ్ అంటాం. డ్వెల్ ఆఫ్ క్యామ్. రిటర్న్ ఆఫ్ క్యామ్ అంటే టాప్ మోస్ట్ పొజిషన్ నుంచి ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది కదా, అంటే రొటేషన్ ఆఫ్ క్యామ్ విచ్ ఫాలోవర్ టెండ్స్ టు మూవ్ ఒరిజినల్ పొజిషన్, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది కదా, దాన్ని రిటర్న్ ఆఫ్ క్యామ్ అంటాం. ఇక్కడ మనకి క్యామ్ ప్రొఫైల్స్ చూసుకున్నట్టయితే ఆ మోషన్స్
ఫాలోవర్ మోషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మొత్తం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి యూనిఫామ్ వెలాసిటీ. దీంట్లో యూనిఫామ్ వెలాసిటీలో క్యామ్ ఫాలోవర్ రైజెస్ అండ్ ఫాల్స్ కాన్స్టెంట్ స్పీడ్లో ఈ క్యామ్ ఫాలోవర్ రైజెస్ అనేది ఫాల్స్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో ఉంటాయి. దీంట్లో ఏంటంటే సడన్ స్టార్ట్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు అబ్రప్ట్ చేంజ్ రావడం వల్ల ఈ ఫాలోవర్స్ ఎక్కువ డ్యామేజ్ అవడానికి కారణం ఉంటుంది అనమాట. అందుకని దీన్ని రేర్గా ఇచ్చేస్తారు, అసలు ఇచ్చారు. స్టార్ట్ అండ్ స్టాప్ ఆఫ్ ద ఫాలోవర్స్ వెరీ అబ్రప్ట్ అండ్ రఫ్ అన్నమాట. నెక్స్ట్ మాడిఫైడ్ యూనిఫామ్ వెలాసిటీలో కొంచెం మాడిఫై చేస్తున్నమాట, జర్క్సే రాకుండా కొంచెం స్మూత్ చేస్తున్నమాట. ద మాడిఫైడ్ యూనిఫామ్ వెలాసిటీ motion smooths out of the roughness of the uniform velocity motion by adding a radius at the high and low points of the cam motions. అంటే ఇప్పుడు మనకు సమ్ రేడియేషన్ అనేది యాడ్ చేసి ఆ సడన్ అబ్రప్ట్ చేంజ్ అనేది రాకుండా చూసారన్నమాట ఈ కార్నర్స్లో. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి థర్డ్ టైపు హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటుంది దీన్నే. ద ఫాలోవర్ మోషన్ హ్యాస్ స్మూత్ స్టార్ట్ అండ్ స్టాప్ బట్ ద స్పీడ్ ఈజ్ నాట్ యూనిఫామ్. స్పీడ్ అనేది యూనిఫామ్గా ఉండదు, కానీ స్మూత్ స్టాప్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటుంది అనమాట. ఇది ఎగ్జామ్స్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్మూత్ స్టార్ట్ అండ్ స్టాప్ దేంట్లో ఉంటుందంటే మనకి హార్మోనిక్ మోషన్లో ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ మోషన్స్ ఆర్ యూజ్డ్ వేర్ ద క్యామ్ రొటేట్స్ అట్ అ వెరీ హై ఫాస్ట్ స్పీడ్స్. ఎక్కువగా మన ఫాస్ట్ స్పీడ్లు ఎక్కడైతే కావాలో అక్కడ దీన్ని ఇచ్చేస్తాం. దీనికన్నా ఇంకా ఎక్కువ స్పీడ్లో మనకి సైక్లాయిడ్ మోషన్ కూడా ఇచ్చేస్తుంటారు అనమాట. దీనికన్నా బెటర్గా ఎక్కువ ఇచ్చేస్తుంటారు సైక్లాయిడ్ మోషన్. అలాగే యూనిఫామ్ యాక్సలరేషన్. ద యూనిఫామ్ యాక్సలరేషన్ ఈజ్ ద స్మూతెస్ట్ మోషన్ ఆఫ్ ద ఆల్ ద క్యామ్స్ అండ్ కాజెస్ ద ఫాలోవర్ మెయింటైన్ ద కాన్స్టెంట్ స్పీడ్ త్రూ అవుట్ ద క్యామ్ ట్రావెల్. కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తారన్నారు. ఇది వచ్చేసరికి యూనిఫామ్ యాక్సలరేషన్లో స్మూతెస్ట్ మోషన్ ఇవి ఉన్నాయి ఇట్లా అన్నింటిలో కల్లా స్మూతెస్ట్ మోషన్ ఆఫ్ ఫాలోవర్ అనేది దీంట్లో ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ సమ్మరీ పాయింట్ చూసినట్టయితే మెయిన్ పాయింట్స్ దీంట్లో రోలర్ ఫాలోవర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్, స్టేషనరీ గ్యాస్ అండ్ ఆయిల్ ఇంజిన్స్. ఎక్కువగా రోలర్ ఫాలోవర్స్ అనేది స్టేషనరీ ఇంజిన్స్లో కానీ లేదంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్లో కానీ ఎక్కువగా వాడుతుంటారు. ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్లో అట్లా ఇంపార్టెంట్ అడుగుతున్నాడు రోలర్ ఫాలోవర్ అనేది. అలాగే స్పెరికల్ ఫాలోవర్ అనేది ఆటోమొబైల్ ఇంజిన్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు స్పెరికల్ ఫాలోవర్. నెక్స్ట్ లో అండ్ మోడరేట్ స్పీడ్ ఇంజిన్స్ క్యామ్ ఫాలోవర్ షుడ్ మూవ్. లో అండ్ మోడరేట్ స్పీడ్స్కి అయితే ఎక్కువగా సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎస్హెచ్ఎం. బాగా హై స్పీడ్ ఇంజిన్స్ అనుకోండి క్యామ్ ఫాలోవర్ ఎక్కువగా సైక్లాయిడల్ మోషన్ వాడతారు. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దాం. క్యామ్ మెకానిజం ఇంపార్ట్స్ ద ఫాలోయింగ్ మోషన్. క్యామ్ మెకానిజం అనేది ఇందులో ఏ టైప్ ఆఫ్ మోషన్స్ ఉంటాయంటే మనకి రొటేటింగ్గా, లేదంటే ఆసిలేటింగ్గా, లేకపోతే రెసిప్రొకేటింగ్గా, లేకపోతే ఆల్ ఆఫ్ ది అబవ్. ఇక్కడ క్యామ్ అనేది రొటేషన్ అవుతుంది, ఫాలోవర్ అనేది రెసిప్రొకేటింగ్ కానీ లేదంటే ఆసిలేటింగ్ అవుతుంది. కాబట్టి ఈ మూడు మోషన్స్నే మనకి ఇచ్చేసుకుంటాం కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ కరెక్ట్. ఫోర్త్ ఆల్ ఆఫ్ ది అబవ్ కరెక్ట్. నెక్స్ట్ క్యామ్ విత్ రోలర్ ఫాలోవర్ వుడ్ కన్స్టిట్యూట్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పెయిర్స్. క్యామ్ అండ్ ఫాలోవర్ ఏ టైప్ ఆఫ్ పెయిర్స్? లోవర్ పెయిరా, హైయర్ పెయిరా, ఓపెన్ పెయిరా, క్లోజ్ పెయిరా అంటున్నాడు. మనకి ఇది హైయర్ పెయిర్. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం హైయర్ పెయిర్. క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది హైయర్ పెయిర్ అనమాట. నెక్స్ట్ క్యామ్ సైజ్ డిపెండ్స్ ఆన్. క్యామ్ సైజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం బేస్ సర్కిల్. బేస్ సర్కిల్, పిచ్ సర్కిల్ కాదు, ప్రైమ్ సర్కిల్, అవుటర్ సర్కిల్ ఏమీ కాదు, బేస్ సర్కిల్. అదే మనకి గేర్ అనుకోండి పిచ్ సర్కిల్ డయామీటర్ మీద ఆధారపడి ఉంటుంది. అదే థ్రెడ్ అనుకోండి నామినల్ డయామీటర్. మనకి రివిట్స్ అయితే షాంక్ డయామీటర్. ఇలా డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ప్రెజర్ యాంగిల్ ఇన్ కేస్ ఆఫ్ క్యామ్. మనకి మ్యాక్సిమం యాంగిల్ ఎంత ఉండాలంటే హై స్పీడ్ ఇంజిన్స్కి లెస్ దాన్ 30 degrees. 45 degrees అంటే లో స్పీడ్ ఇంజిన్స్కి. పోస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి, 30 degrees లోపు ఉంటుంది అన్నమాట. డ్యూరింగ్ ద డ్వెల్ పీరియడ్ క్యామ్స్ ద ఫాలోవర్. డ్వెల్ పీరియడ్లో ఏంటంటే ఫాలోవర్ అనేది ఎటువంటి రైజ్ కానీ అప్ కానీ అవుతుంది, ఓన్లీ రెస్ట్లో ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. డ్వెల్ పీరియడ్లో ఫాలోవర్ అనేది రెస్ట్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ విచ్ క్యామ్ ప్రొఫైల్ ఎలిమినేట్ షాక్ అండ్ వైబ్రేషన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది స్ట్రోక్. మనకి బిగినింగ్ ఆఫ్ ది స్ట్రోక్లో షాక్స్ కానీ వైబ్రేషన్స్ కానీ ఎలాంటివి లేకుండా ఫాలోవర్కి ఉండేది ఏ టైప్ ఆఫ్ మోషన్లో అంటే మనకి హార్మోనిక్ మోషన్. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది డబుల్ హార్మోనిక్ మోషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.